విశాఖపట్నంలో మే 9, 10 తేదీలలో జరిగిన అండర్-11 రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో రాజమండ్రికి చెందిన మోడర్న్ నైట్ చెస్ అకాడమీ విద్యార్థిని అనన్య చింత 7/7 పాయింట్స్తో స్టేట్ ఫస్ట్ ఛాంపియన్ గా నిలిచింది. సోమవారం దానవాయిపేటలోని ఎంకే చెస్ అకాడమీలో మీడియా సమావేశం నిర్వహించి పోటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. మోడర్న్ నైట్ చెస్ అకాడమీ తరపున విశాఖపట్నంలో జరిగిన పోటీలకు 7 చెస్ క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అందులో స్టేట్ ఫస్ట్ ఛాంపియన్ గా 6వ తరగతి చదువుతున్న చింత అనన్య విజేతగా నిలిచిందన్నారు. తమ అకాడమీలో 2022లో చేరిందని, అకాడమీలో కోచ్ ఇచ్చిన శిక్షణ మేరకు ఈ విజయాన్ని సాధించినట్లు వారు తెలిపారు. అనన్య చింత త్వరలో శ్రీకాకుళం, భువనేశ్వర్లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఈమె హాజరవుతుందని ఎంకే చెస్ అకాడమీ డైరెక్టర్ జి కార్తిక్ గోపాల్, హెడ్ కోచ్ జి హేమచంద్ర మౌలి, కోచ్ జి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా చెస్ అకాడమీ డైరెక్టర్ జివి కుమార్ తెలిపారు. తమ చెస్ అకాడమీలో 20 మంది ప్లేయర్లు జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని, 10 మంది అంతర్జాతీయ పోటీలకు వెళ్లే క్రీడాకారులు ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. మొత్తం 100 మందికి పైగా చెస్ క్రీడలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. చింత అనన్య తల్లి కళ్యాణి మాట్లాడుతూ, అనన్య తండ్రి చెస్ క్రీడాకారులని, ఆయన చనిపోవడంతో తన కుమార్తెను చెస్ క్రీడాకారిణిగా చేయాలన్న ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తూ చిన్ననాటి నుంచి చెస్ నేర్పించామని అన్నారు. ఎంకే చెస్ అకాడమీలో శిక్షణ పొందడం ద్వారా అనన్య స్టేట్ ఫస్ట్ ఛాంపియన్ గా నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. త్వరలో అంతర్జాతీయ పోటీలకు కూడా ఆమె హాజరవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అనన్య మాట్లాడుతూ, చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ కావాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. ఆవిడ చాలా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి, ఓకే సార్ మనం ఇక్కడి నుంచి ఫర్దర్గా తీసుకెళ్దామని చెప్పారు. సో అక్కడి నుంచి మేము కంటిన్యూస్గా 2 years నుంచి అలా హార్డ్ వర్క్ చేసాం. దాని తర్వాత అక్కడి నుంచి టోర్నమెంట్స్ ఆడి, ఓపెన్ టోర్నమెంట్స్ ఆడించేవాళ్ళం. ఈవెన్ గర్ల్ అయినా సరే ఓపెన్ టోర్నమెంట్స్లో కంపీట్ చేయించేవాళ్ళం. అండ్ తనకి ఆ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది. అప్పటి నుంచి తన ఈవెన్ గర్ల్స్ కాంపిటీషన్స్లో ఆడి ఈ స్టేట్లో ఇప్పటికీ 4 స్టేట్ టోర్నమెంట్స్ ఆడింది లాస్ట్ 2 yearsలో. అన్నిట్లోని ఫస్ట్ ఆర్ సెకండ్లోనే గెలుస్తూ వచ్చింది. అండ్ దాని తర్వాత మేము గర్ల్స్ అండర్-9 పూణేలో జరిగింది 2025. అప్పుడు అండర్-9 నేషనల్స్లో 6th place వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ అంటే 2025లోనే ఈవెన్ గోల్ అయినా ఈవెన్ ఆ టోర్నమెంట్ మొత్తంలో గర్ల్స్ ఎప్పుడు కూడా గర్ల్స్లోనే ఆడతారు, కానీ ఈ అమ్మాయి ఓపెన్లో ఆడించాం. అదే ఫస్ట్ ఫీట్. తర్వాత ఈవెన్ అబ్బాయిలు అందరితోటి కంపీట్ చేసి వాళ్ళని ఓడించి నేషనల్ లెవెల్లో 8th place సాధించింది. అదొక పెద్ద అచీవ్మెంట్. అండ్ నిన్నే జరిగింది, నిన్న మొన్న వైజాగ్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది. అందులో 7 out of 7 అవుట్ రేట్గా గెలిచింది. సెకండ్ ప్లేస్ ఉన్న వాళ్ళు 6 pointsలోనే ఉండిపోయారు. తిన్న 7 out of 7 గెలిచి ఛాంపియన్షిప్ కొట్టింది. అండ్ మా ఫర్దర్ గోల్స్ ఏంటంటే, ఇప్పుడు ఆగస్టున మ్యాంగ్లూరులో నేషనల్ లెవెల్ టోర్నమెంట్ ఉంటుంది, దానికి ప్రిపేర్ చేస్తున్నాం. నా పేరు కళ్యాణి, చింత అనన్య వల్ల. యాక్చువల్గా మేము ఎంకే చెస్ అకాడమీలో 3 years బ్యాక్ సమ్మర్ క్యాంప్ అని చెప్పి జాయిన్ చేశాము పాపని. 1 month తర్వాత సార్ ఏంటంటే, మేడం సార్ పాప బాగానే ఆడుతుంది, మీరు ట్రై చేయండి మేడం, ఉంచండి ఎక్కువ అని చెప్పి సజెస్ట్ చేశారు హేమచంద్రపాల్ గారు. సో అందుకని చెప్పేసి మేము అప్పటి నుంచి కూడా పాపని కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్లో సార్ ఏంటంటే ఎక్కువ ఓపెన్ టోర్నమెంట్స్ ఆడించేవారు సార్. ఓపెన్ టోర్నమెంట్స్ అంటే గర్ల్స్ కేటగిరీ కాకుండా బాయ్స్ ఆడించేవారు. దానివల్ల ఏంటంటే పాప గేమ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. వితిన్ 1.5 yearలోనే పాప స్టేట్ ఛాంపియన్ అనేది అయ్యింది సార్. అలాగే నేషనల్స్లో కూడా 6th place వచ్చింది పూణేలో, ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా వైడ్. సో ఇక్కడ చెస్ అనేటప్పటికి ఏమవుతుందంటే సార్, పేరెంట్స్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి, ఎందుకంటే మోర్ ఎక్స్పెన్సివ్ గేమ్ అవుతుంది. ఎప్పుడైనా స్టేట్ ఛాంపియన్షిప్ వచ్చినప్పుడే మాకు ఎంట్రీ అనేది వస్తుంది, లేదంటే మిగతా ఎంట్రీస్ అన్నీ కూడా మేమే పేర్ చేసుకుని ఆడాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే చెస్ అనేది మ్యాక్సిమం అందరూ కూడా నేర్పించాల్సిన గేమ్. ఎందువల్ల అంటే చెస్ వల్ల ఏంటంటే మన యొక్క లైఫ్లో కూడా వచ్చే సిచ్యువేషన్స్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతారని మేము పాపను చెస్లో పెట్టడం జరిగింది.